తాళి పార్ట్ 24. ఆదిత్య నుంచి విడిపోయినప్పుడు ఎంత నరకం అనుభవించిందో, చేజారిపోయిన జీవితం ఆమె చెంతకి అందినట్టుగా క్రిష్ ఎంత అండగా ఉండి తన జీవితాన్ని చక్కదిద్ది శూన్యమైపోయింది అన్న జీవితానికి వసంతాన్ని చూపించిన క్రిష్పై ఎంత అభిమానమో పొంగిందో. ఆదిత్య కూడా తన ప్రేమ కోసం ఒక దీక్షగా ఉన్నాడు అని అంత ప్రేమ ఆదిత్యపై పొంగి పొర్లుతుంది. మైథిలి పెడుతున్న ముద్దు ఆదిత్య మనసులోకి చేరి కాస్త అతని చేతులు కదిలిస్తూ అతని గుండె బరువు కొద్దిగా తేలిక పడుతుంది. అలా మెల్లిగా ఆదిత్య మోయలేని బరువుతో కళ్ళు తెరుస్తుంటే మైథిలి ఇష్టంగా పెట్టే ముద్దుకి ఒక్కసారిగా అతని బాడీ మొత్తం యాక్టివ్ అయింది. సిలైన్లతో ఉన్న చేతులతోనే ఆమెను చుట్టేశాడు. అతని చేతి స్పర్శకు మైథిలి ఎక్కడో ఉన్నదల్లా మెల్లిగా కళ్ళు తెరిస్తే ఆదిత్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే లెగాలి అనుకుంది. కానీ ఆదిత్య చేతులు గట్టిగా నడుము చుట్టుకుని ఉండటం వల్ల లెగలేకపోతుంది. మైథిలి కళ్ళల్లో మెరుపు, చెంపలపై కెంపులు. ఒక్కసారిగా సంతరించుకునేవరికి ఆదిత్య ఇంకా మైథిలిని తన గుండెల్లోకి అదుముకున్నాడు. మైథిలి, లెగండి, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నది. ఆదిత్య, ఏంటి మేడం గారు, ఒక్కసారిగా నాపై ప్రేమ, నేను పోతానని భయపడ్డావా అన్నాడు. మైథిలి వెంటనే అతని పెదవులపై చెయ్యి పెట్టి, ప్లీజ్ అలా అనకండి అని ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉంటే ఆదిత్య మైథిలి నడుము చుట్టూ ఉన్న చేతులు తీసేసి, ప్లీజ్ మైదు, నువ్వు ఏడవకే, నువ్విందాకటిలా ముద్దు ఇస్తే వెళ్ళేవాడినైనా తిరిగి వస్తా అని చిలిపిగా అన్నాడు. మైథిలి, అయితే వచ్చేయండి అంటూ మరొకసారి పెదవులు ఇష్టంగా జత చేసింది. ఏదో అలికిడిగా ఉంటే జరిగి వెనుకకు చూసేవరికి రఘు పిల్లలను తీసుకుని వచ్చాడు. పింకీ మైథిలిని చుట్టేసి ఏడుస్తుంది. మైథిలి, ఏమైందమ్మా అని అంటుంటే రఘు, లహరి మేడం కిట్టుతో ఉండవద్దు అని అరిచింది అంట, నేను వెళ్ళే వరకు ఏడుస్తుంది అని చెప్పాడు. మైథిలి పింకీని ఎత్తుకొని, ఆ డెవిల్ సంగతి ఇంటికి వెళ్ళాక నేను చెప్తా, ఓకేనా అని అన్నది. లహరిని డెవిల్ అనగానే పింకీ నవ్వేసింది. పింకీని, కిట్టుని ఏమైనా తిన్నారా అంటే కిట్టు, మమ్మీ ఏం తినబుద్ధి కాలేదు, ఆంటీ మాకు ఏమి పెట్టకుండానే పింకీని కొట్టే అంత పని చేసింది అంటే రఘు కేసి చూస్తూ, పిల్లలకి ఏదైనా తినిపించు రఘు అన్నది. రఘు అలానే అని పిల్లలను తీసుకుని వెళ్ళాడు. మైథిలి ఆదిత్యాన్ని చూస్తూ అతని చేతులు పట్టుకొని, మీరు మాట్లాడితే బెడ్ ఎక్కేస్తే అటు పిల్లలు సఫర్ అవుతున్నారు, వచ్చే సమస్యలు ఎదుర్కోవాలి కానీ పారిపోలేము కదా అన్నది. ఆదిత్య మైథిలి చేతులు ముద్దు పెట్టుకుని, నీకు భార్యగా ఒక తాళి మాత్రమే కట్టాను, సొసైటీలో పేరు ఇవ్వలేదు, నేను సంపాదించే ఆస్తిలో మీకు భాగం పెట్టలేదు. లహరి నీపై కూడా కేసు పెడితే బాధగా ఉండదా, పింకీని దూరం చేసేలా ఉంది, ఎలా ఉంటుంది అని ఆదిత్య బాధగా అంటే మైథిలి, మీరు సంపాదించిన ఆస్తి నాదే, మీరు నా వారే, పింకీని కిట్టుని మన నుంచి ఎవ్వరూ దూరం చెయ్యరు, సరేనా అన్నది. ఆదిత్య మెరిసే కళ్ళతో నిజమా అన్నాడు. మైథిలి, నిజంగా నిజం, నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు, వేరు చేస్తానన్నా నేను ఊరుకోను, ఒకప్పుడు పిచ్చిదానిలా వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు వెళ్ళను అనగానే ఆదిత్య లేచి కూర్చుని, నువ్విలా నాకు సపోర్ట్ చేస్తే నా ఆరోగ్యమే కాదు, నా ఆయుష్యే కాదు, నాకు ఎనర్జీ కూడా వస్తుంది అన్నాడు. మైథిలి, బాగా ఎనర్జీగా ఉండండి, 5 సంవత్సరాల విరహం తీరాలి కదా అన్నది. ఆదిత్య ఆశ్చర్యంగా, ఏమన్నావే అన్నాడు. మైథిలి, మీరు విన్నదే నేనన్నాలేండి అన్నది. ఆదిత్య మైథిలిని దగ్గరకు గుంజుకొని తనను తాను స్ట్రాంగ్గా చేసుకొని,
ఎలా జరగనుంటే అలా జరుగుతుంది. నేను ప్రతిసారి వీక్ అయిపోతుంటే పిల్లలు మైథిలి సఫర్ అయిపోతున్నారు అని ఆ రోజే ఆదిత్య ఇంటికి వచ్చేశాడు. మైథిలి ఆదిత్యాని పిల్లలను తీసుకొని ఇంట్లోకి అడుగు పెడుతుంటే లహరి పింకీని గద్దిస్తూ ఇటు వచ్చేయి అన్నది. పింకీ గట్టిగా మైథిలిని చుట్టేసింది. మైథిలి లహరితో, చూడు మేడం, మీరు ఏది మాట్లాడాలి అన్నా కోర్టులో మాట్లాడదాం. పింకీని నువ్వు తీసుకోవాలి అన్నా కోర్టు ద్వారానే తీసుకోవాలి. అప్పటి వరకు పింకీని టచ్ చేస్తే చేతులు విరగ్గొట్టేస్తా. ఎలాగూ కేసు వేశావు, దాని ద్వారానే నీకు కావాలి అనుకున్న నా మొగుడు ప్రాపర్టీసు, నీ కూతురు అని మురిసిపోతున్న పింకీని తీసుకుందు. అప్పటి వరకు పింకీని టచ్ చేస్తే పాపని అరాస్ చేస్తున్నావు అని పాపతోటే కేసు పెట్టిస్తా. తెలుసు కదా ఎలా ఉంటుందో, అందుకే అని మూతి మీద చెయ్యేసి మూసుకొని ఉండు అన్నది. లహరి, ఎందుకు నీకు అంత పొగరు? నా బిడ్డని నీ దగ్గర పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? పొగరుగా ఏమీ చేసినా కానీ నాతో కాంప్రమైజ్గా ఉంటేనే మీకు బ్రతుకు, లేదంటే విక్రమ్ జైలు ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. నువ్వు రోడ్డు మీద ఉంటావు. చీప్ అని నిన్ను సొసైటీ వేలు పెట్టి చూపిస్తుంది అంటుంటే మైథిలి, కాస్కో లహరి గారు, నేను నా మొగుడు కట్టిన తాళిని నా మొగుడు నన్ను వదిలేసిన బంగారంలా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. దానికి ఉన్న పవిత్రత, దానికున్న విలువ, దాన్ని నేను కాపాడుకున్న విధానాన్ని అన్నీ కలిపి భగవంతుడు నాకు మేలే చేశాడు. నువ్వు కట్టించుకున్న తాళి అని మైథిలి ఉద్దేశం రామ్ తాళి కట్టి ఉంటాడు అని మాత్రమే ఆలోచిస్తుంది. ఎందుకంటే విక్రమాదిత్య కనీసం పూల దండలు కూడా మార్చుకోలేదు అని మైథిలికి తెలుసు కనుక. నువ్వు కట్టించుకున్న తాళి ఎంతలా కాపాడుకున్నావో ఆ భగవంతుడికి తెలుసు అన్నది. లహరి విక్రమాదిత్య గురించి అనుకొని, అతను నాకు తాళి కట్టలేదేమో కానీ సొసైటీలో అతనికి భార్యని నేనే అని పొగరుగా అన్నది. మైథిలి, అవును, సొసైటీలో భార్యగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. అతని గదిలో కాలు కూడా పెట్టలేని ఆ అందం నీకెందుకు? అతని మదిని గెలవలేని భార్య పోస్టు నీకెందుకు? అన్నిటికీ లెక్కలు కట్టి తాళి కట్టించుకున్న భార్యగా, జమీన్కి వారసుణ్ణి ఇచ్చిన కోడలిగా నేను చేసుకోకపోతే అప్పుడు నేను కట్టించుకున్న తాళికి విలువ ఉండదు. నా పేరు మైథిలి విక్రమాదిత్య కాదు అంటుంటే మైథిలి విక్రమాదిత్య అనగానే ఆదిత్య పెదవులపై చిరునవ్వు. ఇది చాలా పట్టుదలతో ఉంది, నేను హాయిగా ఉండవచ్చు అనుకున్నాడు. మైథిలి రండి అని పిల్లలను ఆదిత్యాని రూమ్లోకి తీసుకుని వెళ్ళి అందరినీ ఫ్రెష్ చేయించి తాను కూడా ఫ్రెష్ అయ్యి, మీరిక్కడే ఉండండి, మీకు తినటానికి పట్టుకొని వస్తా అని అప్పటికప్పుడు తన చేతులతో వంట చేసి రూమ్లోకి తీసుకుని వచ్చి అందరికీ పెట్టి తాను తిన్నది. లహరి శూర్పణతో మైథిలి అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంది? తను లాయర్, నేను పెట్టిన కేసులకి విక్రానికే చెమటలు పట్టాయి. ఆమెకు అన్నీ తెలిసి కూడా నన్ను ఎదుర్కొని తాను సొసైటీలో భార్యగా నిలబడతా అంటుంది, ఎలా సాధ్యం అని లహరి అంటుంటే శూర్పణ, అది చాలా మొండి ఘటం అని నేను వాళ్ళిద్దరికీ పెళ్ళైన కొత్తలోనే అర్థం చేసుకున్నా. అందుకే దానిని వాడి జీవితంలో లేకుండా చెయ్యలేను అని అర్థమయ్యే నిన్ను తీసుకుని వచ్చా. కానీ ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది. మొత్తం దాని చేతిలోకే పోయింది. నువ్వు అంత పకడ్బందీగా కేసులు పెడితే నాకే బాధగా అనిపించింది. నా కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందా అని. వాడికి పింకీని దూరం చేస్తే వాడు బ్రతకలేస్తాడా అనిపించింది. ఏం మాయ చేసిందో ఏమో వాడిని. వాడు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. నువ్వు మైథిలి మీద గెలుస్తావు అని నమ్మకం పోయింది లహరి. నా కొడుకుని అంత బాధ పెట్టి కూడా నీకు సపోర్టుగా ఉంటున్నాను, కానీ దాని పట్టుదల చూస్తుంటే నీకు హెల్ప్ చేసినందుకు నాకు కూడా పనిష్మెంట్ తప్పదు అనుకుంటా అన్నది. లహరి పొగరుగా,
దాని ముఖం నేను పెట్టిన కేసులు మామూలుగా ఉన్నాయా? లాక్కోలేక పీక్కోలేక చావాలి. అసలు నాకు తెలిసిన లాయరు అతనికి జైలు తప్పదు, అతని ఆస్తి నీకు పింకీకి తప్పదు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ ఈ పింకీ ఒక్కతి నా మాట వింటే సరిపోతుంది. దాన్ని భయపెట్టినా బుజ్జగించినా అసలది నా మాట వినటం లేదు అని లహరి అంటుంటే శూర్పణ అది పుట్టిన దగ్గర నుంచి దాని ఆలనా పాలన మనం చూస్తే మన దగ్గరికి వస్తుంది. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది అని అంటుంటే లహరి ఏదేమైతే అదైతే నా బిడ్డే కదా, పసిపిల్లని నా నుంచి దూరం చేశారు అని కేసు ఇంకా స్ట్రాంగ్ చేస్తా, దాని మేకపోతు గాంభీర్యాన్ని అమ్మవారికి బలి చేస్తా అని ఇంకా పొగరుగా అన్నది. శూర్పణ మనసులో దాంది మేకపోతు గాంభీర్యం కాదే, అలా బెదిరేది అయితే వాడి నుంచి నేను దాన్ని ఎందుకు దూరం చేయాలి అనుకుంటా? దాని అమ్మమ్మలా అది అమాయకురాలు కాదు, జమీందారులా నా కొడుకు దుర్మార్గుడు కాదు. ఇక్కడ నా కొడుకు అమాయకుడు. ఆ రాజమ్మ ఆడపిల్లని మగరాయిళ్లా పెంచింది. నా కొడుకు చెయ్యి వేస్తేనే మెడలో తాళి కట్టించుకుంది అంటే నీకు దాని గురించి ఏమీ తెలియటం లేదు పిచ్చిదాన అని లోపల బాధపడుతూ ఇక నాకు తెలిసి నేను కాశీ రామేశ్వరం వెళ్ళిపోవటం మంచిది. అది నిన్ను చిప్పకూడు తినిపిస్తుంది. నాకేమో కొడుకు అని ఇంట్లో ఉంటే ఇంటి పని మనిషి కంటే హీనంగా చూస్తుంది. ఇక నేను అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకొని నా మొగుడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండటం మంచిది. ఇప్పటి వరకు చేసిన పాపాలకు కనీసం పుణ్యమైన వస్తుంది అని తనకు తాను అనుకుంటుంది. కానీ ఈ లగ్జరీలు ఇవన్నీ వదిలేయాలా అని మనసు బాధపడుతుంది. కానీ జరగబోయే ఫ్యూచర్ కంటికి కనబడుతూ భయం అవుతుంది. ఒకప్పుడు జమీందారు గారు వయసులో ఉన్నప్పుడు ఎవరినన్నా చంపేయాలంటే మూడో కంటికి తెలియకుండానే చంపేసేవాడు. ఇప్పుడు ఆదిత్య అటువంటి పనులు చెయ్యడు. మైథిలిని తప్పించటానికి ఆమె శక్తి సరిపోదు అని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే చేసే వరకు చేసింది. 10 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉంది. అయినా గోడకు కొట్టిన బంతిలా వచ్చి వాడి పక్కలోనే చేరింది అని ఏం జరగనుందో అనుకుంటూ వైరాగ్యం పెంచేసుకుంటుంది. మైథిలి అందరికీ భోజనాలు పెట్టి బయటికి వస్తుంటే శూర్పణ లహరి ఇద్దరు తింటూ మైథిలిని చూస్తున్నారు. మైథిలి పనామతో నేను పూలు కట్టించమని చెప్పాను ఏవి అని గట్టిగా అడిగింది. పనామ ఇగో అమ్మా అని బాక్స్లో పూలు ఇచ్చింది. ఆ పూలు మైథిలి చేతిలోకి తీసుకొని ఆ వాసన పీలుస్తూ ఈరోజు మా ఆయనకి జాగారమే అని చిలిపిగా పనామతో చెప్పింది. శూర్పణ వాడికి ఒంట్లో బాలేదు అని తెలిసి నువ్వు టింగు రంగమని తయారయ్యి వాడిని ఏం చేద్దామనుకుంటున్నావు అని అన్నది. మైథిలి తల నిండా పువ్వులు పెట్టుకొని శూర్పణ దగ్గరికి వచ్చి మీకు తెలియదు అత్తమ్మా అని దీరగించి మీ అబ్బాయికి నేను దూరంగా ఉంటేనే అతను హాస్పిటల్ బెడ్ ఎక్కుతాడు. అదే అతని బెడ్పై నేనున్నాను అనుకో ఆయనకు మెడిసిన్తో పని లేదు. నీ కొడుక్కి నేను ఇచ్చే మెడిసిన్ బాగా పనిచేస్తుంది అని వత్తి పలికింది. అయినా మీకు తెలియనిదేముంది, మగాడు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆడదాని పొందు ఉంటే 99% రికవరీ అవుతారట. అందుకే తమరు విడగొట్టాక ఈరోజే మీ అబ్బాయి పక్కలోకి వెళదామని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న మెడిసిన్ చాలా ఎక్కువయ్యాయి. ఇక వాటిని తప్పించాలి అంటే ఇలా నాకు తప్పటం లేదు అని బొంగమూతి పెట్టింది. శూర్పణకు కూడా తెలుసు మైథిలితో ఉన్నన్ని రోజులు ఆదిత్య ఎంత సంతోషంగా ఉన్నాడో. ఆమె అతని జీవితంలో లేదు అనుకున్నాక అతను ఎంతలా పాడయ్యాడో. కానీ ఒక తల్లిగా ఆలోచించకుండా పని మనిషి మనవరాలు నా ఇంటి కోడల, నా స్టేటస్, నా ఆస్తికి దాని బిడ్డ వారసులు కావద్దు అని కుళ్ళుతో కుతంత్రంతో అంత చేసింది.
లహరి మైథిలిని చూస్తూ, ఇలా వగలిపోతే ఏ మగవాడైనా పడిపోక ఏం చేస్తాడు అని ఉక్రోషం ఎల్లదీసింది. మైథిలి కాన్ఫిడెంట్గా ఆమెకు ఎదురుగా డైనింగ్ కుర్చీ జరుపుకొని కూర్చుని కొద్దిగా ముందుకు వంగి మెల్లిగా, లహరి మేడం గారు, మీరు హీరోయిన్ కావాలి అని చాలామంది డైరెక్టర్లని మీ వగలతో పడేశారు కదా, అయినా ఎందుకని హీరోయిన్ ఛాన్స్ రాలేదు? టిష్యూ పేపర్లా వాడి మూతి తుడిచి పడేశారు. నీ అందం బతుకు అది. నీకసలు మాట్లాడటానికి సిగ్గుగా అనిపించటం లేదా? మొగుడితో ఉన్న నేనేమో వగలు పడుతున్నానా? ఊరు మీద తిరిగే నువ్వేమో సంసారివి. ఎందుకో చెప్పనా, నా మొగుడు కిరీటాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు కదా, అందుకే అంత త్వరగా నిన్ను చీడ పురుగును చూసినట్టు చూడటం లేదు. ఒక్కసారి నా మొగుడు నీ జీవితం నుంచి తప్పుకున్న రోజు నీ బతుకు ఉంటుంది కుక్కలు చింపిన విస్తర కంటే అధ్వానం అవుతుంది, అది గుర్తుపెట్టుకో అంటుంటే లహరి పొగరుగా, నీ మొగుడు అని ఉలిక్కి పడుతున్నావు. నా మొగుడో నీ మొగుడో జైలు పాలు కాక తప్పదు, నువ్వు రోడ్డు పాలు కాక తప్పదు. ఈ ఆస్తి, ఈ స్టేటస్ అనుభవిస్తూ నేను కోరిన ప్రపంచం నా కళ్ళ ముందుకు కాళ్ళ ముందుకు రాక తప్పదు. నువ్వెంత మేకపోతు గాంభీర్యం చూపించిన మేక బలి అవ్వటానికే అన్నది మైథిలి. సరే, నేను మేకపోతునే. మేక బలి అయ్యి 100 మందికి కడుపు నింపుతుంది, ప్రతి మనిషికి బలాన్ని చేకూరుస్తుంది. నువ్వు చీప్గా మేక అంటున్నా మటన్ కొని వండుకొని తినటానికి సామాన్యులు సరిపోవటం లేదు, అది గుర్తుపెట్టుకో. అయినా ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం? నీకు కావలసింది మా ఆయన కాదు, అతని ఆస్తి, అంతే కదా. నీకు ఎలాగూ కోర్టు నుంచి ఆస్తి వస్తుంది. నువ్వు అంటున్నావు కదా నా మొగుడిని జైల్లో పెట్టిస్తా అని. మరి జైల్లో పెట్టించాక నీకులా నేను నా తనువుని ఎవ్వరికి పంచలేను. అప్పటి వరకు అన్న సుఖపడని. అసలే నా మొగుడు నన్ను బలవంతంగా తాకాడని తాళి కట్టించుకున్న, అదే మొగుడు నిన్ను తాకాడని 5 సంవత్సరాలు దూరమైన. ఈ ఉన్న 4 రోజులు అన్నా సుఖపడకపోతే మళ్ళీ నువ్వు జైల్లో పెట్టించాక నా పరిస్థితి అని అమాయకంగా అని. ఆల్ ది బెస్ట్. నీ ప్రయత్నంగా నువ్వు నా మొగుడిని జైల్లో పెట్టించు, నా ప్రయత్నంగా నేను నా మొగుడితో ఎవ్రీ నైట్ ఎంజాయ్ చేయటానికి ప్రయత్నిస్తా అంటూ ఊపుకుంటూ రూమ్లోకి వెళ్ళింది. లహరి మైథిలి అలా వెళుతుంటే వాళ్ళిద్దరు ఎలా ఉంటారు ఊహించుకొని ఉడికిపోయి వీళ్ళకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్ళు, మేడం మీరు ఆల్రెడీ కోర్టులో వేశారు, అక్కడ తీర్పును బట్టి మేము ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా జరుగుతుంది? అయినా మీరు పాపని వాళ్ళు ఎరాస్ చేస్తున్నారు అన్నారు కాబట్టి 1 గంటలో వస్తాము అని వాళ్ళ ఫోన్ పెట్టేస్తే లహరి కసిగా పళ్ళు కొరుక్కుంటూ, మీ మూడంతా స్పాయిల్ అయ్యేలా నేను చెయ్యకపోతే నేను లహరిని ఎలా అవుతాను? ఇప్పుడు పోలీసులు వస్తారు, కాసేపు హంగామా చేస్తారు, మీ ఇద్దరికి ఏదోలా జాగారం చేద్దామని నువ్వు అనుకున్నావు కదా, ఆలోచనల జాగారం నేను చేపిస్తా అంటూ లోనికి వెళ్ళిపోయింది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నీతో నేను, నాతో ఆమె, తాళి, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా మీ ముందుకు వస్తుంది. అందుకని నా మంచి బంగారాలు కదూ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా వెళ్ళేటప్పుడు రుధిరను, నైట్ క్వీన్ని పలకరించి వెళ్ళండి.